వీళ్ళే మనుషులు పొలాలు 150 ఎకరాల పొలం ఉంటుంది. మొత్తం ఇక్కడ పంట పండే పొలాలు ఇక్కడ చేస్తారు. ఇక్కడ మొత్తం అమ్ముకున్నారు పెంచాలని అన్నారు. ఇక్కడ మెజారిటీ అంతా పంట పండే పొలాలు. నేను ఇప్పుడు రైతుల కోరిక దాటేస్తారు వీళ్ళ కానీ పొలాలని. ఇంకోటి నీళ్ళు అంటే రైతు పెట్టాలి వాళ్ళ మధ్యలో ఆగింది సార్ ఆగింది. ఏంటంటే ఈ మన ఆర్ఎంపీ వాళ్ళు క్లీన్ చేశారు. దాన్ని తిరిగి ఇలా పాత ఉన్నప్పుడు గేట్ పెడితే దీనికి గేట్ అనే వాటర్ కల్వర్ట్ పెడదాం గేట్ లోపలికి వస్తా బ్యాక్గ్రౌండ్ నాకు లెటర్ కాంట్రాక్ట్ లెటర్ రాయమంటే కాంట్రాక్ట్ 1199 నమస్తే శ్రీగా ఇలా నేను ఇక్కడ మస్తాలు వస్తే వచ్చిన రావులపల్లి ఎన్నోసార్లు 20 సార్లు అనుకుంటే ఇక్కడ గుడి ఇక్కడంతా నేను కూడా ఇదేంటి యూత్ క్లబ్ కట్టించిన అక్కడ. ఎండాకాలం అయితే పోవద్దు, అయితే వానకాలం పోదు కూడా కాదు, నాకే పోదు కాదు ఊరికి. ఎందుకంటే ఈ రోడ్ పరిస్థితి ఇలా తార్ రోడ్ ఉండే కదా, అది తీసేసి ఏంది ఫార్మేషన్ రోడ్ కంకర్ వేసింది. పరిస్థితి ఏంటి వచ్చింది. అంటే కాంట్రాక్టర్ ఇచ్చిండ్రా ఎవరికైనా? అంటే బ్రిడ్జ్ కొరకు తీసుకున్నాం. ఇది ఐడియా లేదు, ఇది ఇంత డ్యామేజ్ ఇచ్చినాము. హరిప్రసాద్ రాపించినాం అంతే. కరెక్ట్. ఉన్నాయి అట్లా ఇక్కడ చేసిండ్రా? అదే ట్రైన్ ఆపకుండా కింద నుంచి పక్క చేసి నీళ్ళకి వచ్చేయచ్చు. దారికి అండర్ పాస్ లేకుండా అక్కడి నుంచి బ్రిడ్జ్ అని వేయాలి, అంతే కదా? ఓన్లీ వాటర్ అనుకుంటే వాటర్ తీసుకోవచ్చు. ఈ అండర్ గ్రౌండ్ నీళ్ళు వెళ్ళిపోయి నీళ్ళకి వేరే మోరి పెట్టాలి. నాకు తెలుసు.
నీళ్ళ కొరకు అట్లానే ఇట్లానా రైల్వేస్ రావులపల్లికి వస్తుంది వర్షాకాలం వర్షం పడ్డప్పుడు వీలే లేదు సార్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది. ఏది నాకు లెటర్ కాంట్రాక్ట్ లెటర్ రాయమంటే 899 ఇదే నెంబర్ సార్ నెంబర్ శంకర్పల్లితో మాట్లాడుకోవాలి కదా. శంకర్పల్లి టౌన్ ఇది పార్లమెంట్ ఇక్కడ ఈయనతో రైల్వే ట్రాక్ జర్నీ అందాక పాదయాత్ర చేద్దామని మన మీటింగ్లో తీర్మానం చేసుకున్నాం కదా. మీరు రావులపల్లి వాళ్ళని కలుపుకొని మొత్తం పాదయాత్ర రోడ్ గురించి అని ఏజీసీ వచ్చి ఆగిపోయింది. ఇక తను ఈ లోపల వచ్చిండు. మీరు చెప్పుండమ్మా, తను ఫోన్ చేస్తాడు, స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తాడు. మాకు వెహికల్స్ వెహికల్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. నాకు తెలుసా ఎన్నోసార్లు రావులపల్లి పోయి చూద్దాం. వర్క్ అంటే పక్క కింద కంకర్ వచ్చింది కదా అక్కడ అదే వర్క్ స్టార్ట్ కాలేదు. ఏంది మాట్లాడుకున్నా సార్ అన్నతో 3 కిలోమీటర్లు కదా 50 లక్షలు శాంక్షన్ అంటే 50 లక్షలు ఎంత వస్తుంది? 7 కిలోమీటర్ మీటర్లు. ఈ డాంబర్ రోడా కాంక్రీట్? డాంబర్ రోడే. మరి గీతాలు వేసే రాదండి. ఎలక్షన్ కన్నా ముందు మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి, నేను చేపిస్తాను రోడ్ అంటే రాలేదు. వచ్చినామన్నా మహేంద్రనాథ్ దగ్గరికి వచ్చినాం. మహేంద్రనాథ్ దగ్గరికి వచ్చాము ఉన్నారు కలిసి. అవునవును అవునవును తెలుసు. వర్క్ స్టార్ట్ అవునవును కరెక్టే, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. రాష్ట్రంలో మీరు చూసిండ్రు, ఖమ్మంలో అయితే ఎప్పుడు లేనట్టు వరదలు వచ్చి ఎంతోమంది చనిపోయిండ్రు, కొట్టుకుపోయిండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీంను పంపిస్తుంది డ్యామేజ్ అసెస్మెంట్ కొరకు. అదృష్టం అనవద్దు కానీ మన ప్రాంతానికి కూడా వానలు పడ్డాయి. మన చేవెళ్ళ, రంగారెడ్డి, వికారాబాద్ దగ్గర డ్యామేజ్ అసెస్మెంట్ అంత నష్టం కాలేదు. కొన్ని పంటలు నష్టమైనవి, కొన్ని వస్తువులు కొన్ని నీళ్ళు వచ్చినాయి. కానీ వానలు పడ్డప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల లోపాలన్నీ బయటకు వస్తాయి, కనబడతారు. ఎండాకాలం ఏం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు శంకర్పల్లి, మన చేవెళ్ళ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన పక్కకే శంకర్పల్లి పక్కకే మన మూసి వాగుంటుంది. ఫతేపూర్ గ్రామం శంకర్పల్లి మధ్యలో. అయితే నిన్న మన వానలకి బండ్లు పోకుండా నీళ్లు జమైనాయి, మనుషులు నడవకుండా కొన్ని నీళ్లు కూడా మునిగిపోయినట్టు అయినాయి. అయితే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అయితే ఇది ఎందుకైంది? ఇంతకుముందు లేకుండే. ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టించినాక కిందున్న లెవెల్ క్రాసింగ్ బంద్ చేసింది. ఎందుకంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది. కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది కట్టేసిందని ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నందువల్ల నీళ్ళు ఇక్కడనే నిలుస్తున్నాయి. ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు దీన్ని బహుశా కొంచెం కిందికి చేసినప్పుడు అందుకే ఇక్కడ నీళ్ళు నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. అయితే అదొకటి. ఇంకో సమస్య ఏంటంటే ఈ రైల్వే పట్టాలు వాగు మధ్యలో ఉన్న భూమికి అసలు దారే లేకుండా కట్ ఆఫ్ అయింది. సాధారణంగా దారి ఎందుకు ఇస్తారు? అందరికీ పోతందుకు.
కానీ ఇది బ్రిడ్జ్ కట్టినాక లెవెల్ క్రాసింగ్ బంద్ చేసే వరకు అవతల దాదాపు 150 ఎకరాలకు రైతులు పోగలుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఉంది. ఇది కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని ఇద్దరు కూడా చేయవచ్చు. నేనైతే కేంద్ర ప్రభుత్వం రాస్తా, అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే పాత కూలిపోయిన బ్రిడ్జ్ 2 ఏళ్ళ కింద కూలిపోయిన మంచి చేస్తే అక్కడి నుంచి రావచ్చు, పొలాలకు పోతుంది. తర్వాత నీళ్లు పోతందుకు ఇక్కడి నుంచి అటు వాగుతీరు ఉంది, ఆ వాగు పైప్ లైన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటే నేను రైల్వేస్ కూడా రాస్తాను, ఇద్దరు కూడా రాస్తే ఎవరు మొదలు చేస్తారో చూస్తాను. ఎవరు మొదలు చేస్తారో చూద్దాము. ఈడ రైల్వే అండర్పాస్ అనేది లేకుండా పాత గేట్ ఉన్నది, వెనుక సిస్టమ్ గేట్. కానీ గేట్ అంటే ఇప్పుడు అంతా గేట్లు బంద్ చేస్తున్నారు. అండర్పాస్ ఏమని నేను కొడతాను. అట్లే రైలు పట్టాల కింద నుంచి ఒక పైప్ లైన్ వేస్తే ఇక్కడ ఉన్న జమైన నీళ్ళన్నీ వాగులకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కాకుండా తప్పనిసరిగా నేను కేంద్ర ప్రభుత్వంతో, రైల్వేస్ తోటి, రాష్ట్ర ప్రభుత్వంతో రెండుగా నేను ఉత్తరాలు రాస్తాను, పోయి కలుస్తాను, ఫాలో కూడా చేస్తాను. ఇక్కడ ఇదే కాక ఎంతోమందికి పంట నష్టం. అసలు ఊరిచ్చి రుణమాఫీ చేస్తా అని ఓన్లీ 30% చేసిండు, 70% చేసిండు. సరే ఓపిక పెట్టుకుందాం, ఎందుకంటే పాత ప్రభుత్వం నాశనం చేసి ఆర్థికంగా ఈ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిపోయింది. సరే కొంచెం ఓపిక పట్టుకుందాం. కానీ నిన్న మొన్న వానలు పడి పంట నష్టం గదన్న కొంచెం విడతల డబ్బున ఇక్కడైతే నష్టమైంది. వాళ్ళకు ఆ పంట నష్టం పరిహారం అన్నా వచ్చినట్టు చూడండి. అట్లనే ఇది కూడా విడతల డబ్బులు చేస్తే అందరూ మీకు కూడా మంచి పేరు ఉంటుంది. ఇది మేమైతే తప్పనిసరిగా రైతుల దిక్కు ఇక్కడున్న ప్రజలు దిక్కున్నాం. బీజేపీ పార్టీ గట్టిగా కొట్లాడుతుంది. మీరు చెప్పిన 6 వాగ్దానాలు పెట్టుకోండి, గట్టిగా కొట్లాడుతుంది. మేము ఎవ్వరు కూడా ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రజలతో తిరిగేటోళ్ళు, ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళతో, రాజకీయ నాయకులతో రాజకీయాలు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ పార్టీ మొత్తం కూడా ప్రజల కొరకు, దేశాని కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రాంతానికి పనిచేసే పార్టీ. మరోసారి అందరికీ నేను లెటర్ రాసి మీ అందరికీ చూపెడతాను. వచ్చే వారం నేను భవిష్యత్ ఢిల్లీకి వల్ల ఆ లెటర్ అక్కడ ఇస్తాను.